ఇక ఇండియన్ ఆర్మీకి యుద్ధ విమానాలు ఇస్తున్న ఫ్రెంచ్ సర్కార్కు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని. ప్యారిస్కు బై బై చెప్పి జర్మనీలో ల్యాండ్ అయ్యారు. హానోవర్ నగరంలో మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ చేస్తున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్తో కీలకమైన భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోబోతున్నారు పీఎం. మూడు దేశాల టూర్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జర్మనీలో అడుగుపెట్టారు. హెనోవర్ నగరంలో ప్రత్యేక విమానంలో దిగ్గానే జర్మనీలో ఇండియా రాయబారి ఘనంగా స్వాగతం పలికారు. హెనోవర్లోని మారిటమ్ గ్రాండ్ హోటల్ దగ్గర మోడీకి ప్రవాస భారతీయులు, స్టూడెంట్స్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. జాతీయ జెండాలతో ఎదురొచ్చిన అభిమానులకు అడగ్గానే ఆటోగ్రాఫ్లు ఇచ్చారు మోడీ. హానోవర్ సిటీలో జర్మన్ సీఈఓలతో రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నారు. జర్మనీ ఎకానమీని ప్రభావితం చేస్తున్న వ్యాపార దిగ్గజాలతో మంతనాలు జరిపారు. అంతర్జాతీయంగా పెట్టుబడులను స్వాగతిస్తున్న ఇండియా ఇన్వెస్టర్లకు ఇస్తున్న ప్రాధాన్యతను మోడీ వారికి వివరించారు. బిజినెస్ అండ్ టెక్నాలజీలపై ఫోకస్ చేస్తూ మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ పై ప్రచారం చేశారు ప్రైమ్ మినిస్టర్. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్తో ప్రధానమంత్రి చేసే డిస్కషన్స్ కీలకంగా మారబోతున్నాయి. ఇండియా, జర్మనీ రెండు దేశాల మధ్య స్నేహాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయబోతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇండియా, జర్మనీ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ బిజినెస్ సమ్మిట్ లో 400 ఇండియన్ కంపెనీలు, వందలాది మంది ఇండియన్ సీఈఓలు పార్టిసిపేట్ చేస్తున్నారు. హెనోవర్ నగరంలో సిటీ హాల్ ను విజిట్ చేశారు మోడీ. నగర మేయర్ మోడీకి వెల్కమ్ చెప్పారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఏంజెలా మోర్కెల్, మోడీ రెండు దేశాల సంబంధాలపై డీటెయిల్డ్ డిస్కషన్స్ చేయబోతున్నారు. ఇండియాలో రైల్వేల మోడర్నైజేషన్ పై చర్చించబోతున్నారు. జర్మనీ, ఇండియా కలిసి చేపట్టబోయే ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. అంతకుముందు ఫ్రాన్స్ లో టూర్ ముగించుకున్న మోడీ ఇండియాపై ఆదరాభిమానాలు చూపిన ఫ్రెంచ్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. ప్రెసిడెంట్ ఫ్రాంకియోస్ హోలెండ్ కు ట్రీ ఆఫ్ లైఫ్ పేరుతో ఓ పెయింటింగ్ ను ప్రజెంట్ చేశారు. ప్రకృతికి ఇండియా ఇచ్చే గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఒడిషా ఆర్టిస్ట్ భాస్కర్ మహాపాత్ర దీనిని రూపొందించారు. 3 రోజుల ఫ్రాన్స్ టూర్ లో మేక్ ఇన్ ఇండియాకు ఫుల్ ప్రచారం చేశారు మోడీ. కీలకమైన జెట్ రాఫెల్ ఫైటర్ ఒప్పందం, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, పట్టణాభివృద్ధి, రైల్వే ఇలా 20 రకాల అగ్రిమెంట్లను ఓకే చేశారు. ఫ్రాన్స్ లో మోడీ పర్యటనతో నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ చేరుకున్నామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.